హీరోలు రూట్ మార్చారు. రొటీన్ లవ్ ఫ్యామిలీ సినిమాలు కాకుండా ఈసారి సాలిడ్ యాక్షన్తో రాబోతున్నారు. నాని దగ్గర నుంచి నితిన్ వరకు ఈసారి యాక్షన్తో ఎంటర్టైన్ చేయబోతున్న వాళ్ళెవరు? అసలు యాక్షన్ వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది? ఇప్పటి వరకు పెద్దగా సీరియస్ సబ్జెక్ట్స్, మాస్ యాక్షన్ ని భారీగా టచ్ చేయని హీరోలు ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా నాని బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఇమేజ్ మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హిట్ 3 నుంచి రిలీజ్ అయిన టీజర్ నాని యాక్షన్ ఇమేజ్ ని ఓ రేంజ్ లో చూపిస్తోంది. అర్జున్ సర్కార్ గా రూత్లెస్ వైలెన్స్ యాక్షన్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు నాని. హిట్ 3 తోనే కాదు, నాని తన మరో సినిమాని కూడా కంప్లీట్ యాక్షన్ మూవీగానే చేయడానికి రెడీ అయ్యారు. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ప్యారడైజ్ విషయంలో యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఇప్పటికే సరిపోదా శనివారం హిట్ 3తో యాక్షన్ శాంపిల్ చూపించిన నాని ప్యారడైజ్ లో యాక్షన్ కి బాబు లాంటి ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈ సినిమా అంతకు మించి ఇంటెన్స్ గా తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోల్లా భారీ మాస్ ఇమేజ్ ట్రై చేయని విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీని మాత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ తో ఫిల్ చేసేస్తున్నారు. అసలు విజయ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తోంది కింగ్డమ్ మూవీ. ఏదో సరదాగా లైట్ స్టోరీస్ చేసే విజయ్ ఈసారి మాత్రం మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాతో రాబోతున్నారు. డార్క్ అంబియన్స్, సీరియస్ లుక్ తో విజయ్ టాప్ లుక్ లో మాసీగా కనిపిస్తున్న కింగ్డమ్ టీజర్ తో ఈసారి మాస్ ఫీస్ట్ పక్కా అనిపిస్తోంది. నితిన్ కూడా ఈసారి యాక్షన్ మూవీపైనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ లో కమర్షియల్ సినిమాకు కావలసిన యాక్షన్ ఉంటే, తమ్ముడు సినిమాలో మాత్రం సాలిడ్ మాస్ యాక్షన్ ఉంటుందని జస్ట్ పోస్టర్లతోనే చెప్పేస్తున్నారు నితిన్. తమ్ముడు ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినా ఈ మూవీలో మాత్రం కావలసినంత మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అయితే పక్కా అని తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ ఈ మధ్య రూట్ మార్చి సాలిడ్ యాక్షన్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ సంబరాల ఏటిగట్టుని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ చేస్తున్నారు సాయిధరం తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సాయిధరం తేజ్ యాక్షన్ హీరో అయిపోవడం గ్యారంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి యాక్షన్ సినిమాలు వీళ్ళకి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాయో చూడాలి.